తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో అల్లు అర్జున్కు ఉత్తమ నటుడిగా అవార్డు లభించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాట అరెస్టు, ఇరు వర్గాల వాదోపవాదాల తర్వాత అదే సినిమాకు అవార్డు రావడం విశేషంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన, బన్నీ ప్రెస్ మీట్ వంటి విభేదాల తర్వాత అవార్డు ప్రకటనతో రేవంత్ బన్నీపై పగ పెట్టుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గద్దర్ అవార్డుల ప్రకటనతో ఆ వివాదం ఇక ముగిసినట్లేనని తెలుస్తోంది. అయితే బన్నీ అవార్డు తీసుకోవడానికి వస్తారా రారా అనేది ఇప్పుడు సస్పెన్షన్గా మారింది. ప్రతిభావంతులైన సినీ కళాకారులను ప్రోత్సహిస్తూ 1964లో నెలకొల్పిన నంది అవార్డుల స్థానంలో ప్రజా కళాకారుడు గద్దర్ పేరిట గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. హైదరాబాద్ ఎఫ్డీసీ కార్యాలయంలో 2024 సంవత్సరానికి సంబంధించిన ఫిల్మ్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జ్యూరీ చైర్మన్ జయసుధ అవార్డుల వివరాలను వెల్లడించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని నిష్పక్షపాతంగా పరిశీలించిన అనంతరం విజేతల పేర్లను ప్రకటించడం జరిగిందని జ్యూరీ చైర్మన్ జయసుధ తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం తరపున 14 సంవత్సరాల తర్వాత సినిమా అవార్డులు ఇవ్వబోతున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో అసలు అవార్డుల ఊసు ఎత్తలేదు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా సినిమా అవార్డులకు బ్రేక్ పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సినిమా అవార్డులను గద్దర్ అవార్డుల పేరుతో ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన పాన్ ఇండియా సినిమా కల్కి 2898 ఏడి మొదటి ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, రూరల్ తెలంగాణ నేపథ్య కథాంశంతో తెరకెక్కిన పొట్టేల్ రెండవ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన లక్కీ భాస్కర్ మూడవ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇక ఉత్తమ నటుడిగా పుష్ప 2 సినిమాకు అల్లు అర్జున్ ఎంపిక కాగా, ఉత్తమ నటి అవార్డును 35 చిన్న కథ కాదు సినిమాకు గాను నివేదా థామస్ గెలుచుకున్నారు. లక్కీ భాస్కర్ సినిమాకు దుల్కర్ సల్మాన్, పొట్టేల్ సినిమాకు అనన్య నాగళ్ళ, సినిమా డైరెక్టర్లు సుజిత్, సందీప్, ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లేపల్లి, మత్తు వదలరా 2 సినిమాలోని ర్యాప్ సాంగ్కి ఫరియా అబ్దుల్లా స్పెషల్ జ్యూరీ అవార్డులను గెలుచుకున్నారు. అవార్డుల జాబితాలో అందరినీ ఆకర్షించిన అవార్డు ఒకటే, అదే పుష్ప 2 హీరో అల్లు అర్జున్కు ఉత్తమ నటుడు అవార్డును ప్రకటించడం. గతంలో అల్లు అర్జున్కు పుష్ప సినిమాకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. టాలీవుడ్లో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ నిలిచారు. అయితే పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ చనిపోవడం, ఈ ఘటనలోని బాలుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఇంకా కోలుకోలేని స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఆ కేసులో తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ను అరెస్ట్ చేయగా ఆయన చెంచల్గూడ జైలుకు వెళ్లి కొద్దిసేపటికే బెయిల్పై బయటకు వచ్చారు. అయితే జైలుకు వెళ్లొచ్చినందుకు సెలబ్రిటీలంతా అల్లు అర్జున్కు మద్దతుగా నిలిచారు. సినీ ప్రముఖులంతా బన్నీ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆ తతంగాన్ని ఛానళ్లలో లైవ్ ఇవ్వడం, ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసిందన్నట్లుగా కొంతమంది వ్యాఖ్యానించడంతో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఘటనపై ఏకంగా అసెంబ్లీలోనే అల్లు అర్జున్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ వెంటనే అల్లు అర్జున్ తన ఇంటి వద్దే ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. ఇలా కొన్ని రోజుల పాటు ఎపిసోడ్ నడిచింది. ఆ తర్వాత అల్లు అరవింద్ ఇండస్ట్రీ పెద్దలతో కలిసి ఇష్యూకి తెరదించేలా ప్రయత్నాలు చేశారని వార్తలొచ్చాయి. అనంతరం ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అందరూ అల్లు అర్జున్ అరెస్టు గురించి అడుగుతున్నారు తప్ప ఆయన నిర్లక్ష్యం కారణంగా ఓ తల్లి చనిపోయింది, ఆమె కొడుకు కోమాలో ఉన్నాడు, ఆ అబ్బాయి కళ్ళు తెరిచి మా అమ్మ ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి, ఈ కోణంలో ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. అల్లు అర్జున్ను ర్యాలీగా వెళ్లొద్దని పోలీసులు చెప్పినా ఆయన వినలేదని, సినిమా థియేటర్ నుండి వెళ్లాలని చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని రేవంత్ ఆరోపించారు. ఆ సమయంలో పుష్ప 3 2028లో వస్తుంది. అదే ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. ఎవరి ప్రతాపమేంటో అప్పుడు చూసుకుందామంటూ బన్నీ ఫ్యాన్స్ కొన్నాళ్లు సోషల్ మీడియాలో వార్నింగులు ఇచ్చారు. ఒక దశలో బన్నీ వర్సెస్ సర్కార్ అన్నట్లుగా పరిస్థితి మారింది. తర్వాత ఎప్పటిలాగానే విషయం పక్కకు పోయింది. ప్రభుత్వ
ప్రభుత్వం కూడా దీన్ని వదిలేసింది. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమాకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఉత్తమ నటుడి అవార్డు ప్రకటించడంతో తనను అరెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి సర్కారుపై ఆగ్రహంగా ఉన్న అల్లు అర్జున్ జూన్ 14న జరిగే కార్యక్రమానికి వచ్చి ఈ అవార్డు తీసుకుంటారా లేదా అన్నది అందరిలో ఆసక్తి రేపుతోంది. పుష్ప సినిమాల హిట్ తర్వాత అల్లు అర్జున్ తీరు పూర్తిగా మారిపోయింది. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అల్లు అర్జున్కు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఇతర రాష్ట్రాల్లోనూ అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. జాతీయ ఉత్తమ నటుడిగా ఇతర రంగాల్లోనూ అల్లు అర్జున్కు గౌరవం దక్కుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సైతం అల్లు అర్జున్ స్థాయి పెరిగింది. క్రికెటర్లు సైతం అల్లు అర్జున్ పాటలకు స్టెప్పులేస్తున్నారు. తన అరెస్ట్తో అల్లు అర్జున్ బాగా హర్ట్ అయ్యారనే అభిప్రాయం టాలీవుడ్ వర్గాల్లో ఉంది. ఈ క్రమంలో ఆయనకున్న టెంపర్ ప్రకారం అవార్డు తీసుకోవడానికి రావడం అనుమానమేనని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ తీరుపైన ఈ అంశంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అర్జున్ వ్యక్తిగతంగా ఆయన బాడీ లాంగ్వేజ్ను సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా విమర్శించారు. సినిమా పరంగానూ పలు విమర్శలు వినిపించాయి. ఎర్రచందనం దుంగల దొంగ హీరోనా అనే ప్రశ్నలు వినిపించాయి. అలాంటి వ్యక్తినే మళ్లీ ఉత్తమ నటుడిగా ఎలా ఎంపిక చేస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని నిందితుడిగా చూసిన వ్యక్తికే మళ్లీ అవార్డును ఎలా ఎంపిక చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అవార్డు ఎంపిక చేయకపోయినా కావాలనే కక్షపూరితంగా బన్నీకి అవార్డు ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారన్న కారణంతో బన్నీని అరెస్ట్ చేశారన్న విమర్శలు వినిపించాయి. కనీసం రేవంత్ రెడ్డి పేరు హీరోలకు గుర్తుండటం లేదంటూ ఆయన్ను ట్రోల్ చేశారు. ఇప్పుడు బన్నీ అవార్డు తీసుకోవడానికి రాకపోతే అది కూడా పెద్ద సంచలనంగా మారటం ఖాయం. ముందే ఖరారైన కార్యక్రమం లేదంటే షూటింగ్ కోసం అల్లు అర్జున్ విదేశాల్లో ఉన్నారని చెప్పే ఛాన్సులు సెలబ్రిటీలకు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. ఆయన స్థానంలో తండ్రి అల్లు అరవింద్ కానీ డైరెక్టర్ సుకుమారు అవార్డు తీసుకోవడానికి వచ్చే అవకాశమూ లేకపోలేదు. అప్పుడు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడానికి కూడా బన్నీ ఇష్టపడలేదని మళ్ళీ రేవంత్ రెడ్డిని ట్రోల్ చేసే అవకాశమూ లేకపోలేదు. మరి అల్లు అర్జున్ అవార్డు తీసుకోవడానికి వస్తారా లేదా అన్నది వేచి చూడాలి.